Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఇండియాలో బీటెక్ చేయాలి అని అంటే టాప్ 50 కాలేజెస్ని వితిన్ 10 to 12 minutes లోపల మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది NIRF ర్యాంకింగ్ని బట్టి అఫీషియల్ డేటాని మీ ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. IIT మద్రాస్ బెటరా, IIT బాంబే బెటరా, IIT ఢిల్లీ బెటరా, విట్ బెటరా, SRM బెటరా అని ఇలా బిట్స్ బిలాని బెటరా అనేది కొన్ని డౌట్స్ అనేవి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇస్తుంది అనమాట. అంటే ఈ ర్యాంకింగ్ ఎలా ఇస్తారు అంటే కాలేజ్ యొక్క ఎక్విప్మెంట్స్, ల్యాబ్ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్. ఇప్పుడు PhD చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు అని అంటే దానికి కొంచెం ఎక్కువ మార్కులు ఇవ్వడం అనమాట. తర్వాత రీసెర్చ్ వర్క్ ఎలా ఉంటుంది, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ, స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, దీనికి ఈ ఇన్స్టిట్యూషన్కి రావాలని అందరూ కోరుకుంటున్నారా లేదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ స్టూడెంట్ పాస్ పర్సంటేజ్ ఎలా పాస్ అవుతున్నారు, వాళ్ళ తర్వాత జాబ్స్ ఎలా వస్తున్నాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళ కమ్యూనికేషన్ ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి అవన్నీ మిక్స్ చేసి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో నాట్ ఓన్లీ ఐఐటీలు ఉంటాయి, NITలు ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఓకే, అఫిలియేటెడ్ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్ ఇచ్చారు. 1 by 1 నేను ఫాస్ట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది NIRF ర్యాంకింగ్. ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT మద్రాస్. సింపుల్ చెప్పాలంటే IIT మద్రాస్ ర్యాంక్ 1 ఉందన్నమాట. IIT మద్రాస్ ఇది ఇంతకుముందు కూడా ర్యాంక్ 1 వచ్చింది. ఓకే, IIT మద్రాస్. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్. ఇక్కడ మీకు ఎలా ఇచ్చారంటే నేమ్, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఐడి కూడా ఉంది. ఇన్స్టిట్యూట్ ఐడి, నేమ్, సిటీ, ఏ సిటీ, స్టేట్, ఏ స్టేట్లో ఉంది, స్కోర్, దీనికి కొంత స్కోర్ ఎంత అని ఇక్కడ ర్యాంకింగ్ అనమాట. ర్యాంకింగ్ 1, 2, 3, 4 అని ఇది అఫీషియల్ డేటా. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి IIT మద్రాస్ ఉంది, సెకండ్ ర్యాంక్ వచ్చేసి IIT ఢిల్లీ ఉంది, థర్డ్ ర్యాంక్ వచ్చేసి IIT బాంబే ఉంది, ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి IIT కాన్పూర్, ఫిఫ్త్ ర్యాంక్ IIT ఖరగ్పూర్, సిక్స్త్ ర్యాంక్ IIT రూర్కీ, సెవెంత్ ర్యాంక్ IIT హైదరాబాద్. చూడండి IIT హైదరాబాద్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో, చాలా బాగుంటుంది. సో IIT హైదరాబాద్. అండ్ నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి IIT గువాహటి. అండ్ నెక్స్ట్ NIT. ఇక్కడ చూడండి ఇంతవరకు IITలు ఉన్నాయి. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ NIT అనమాట, తిరుచిరాపల్లి తమిళనాడులో ఉంది. ర్యాంక్ 9 ఉంది. సో మీ ఇమాజినేషన్లో ఒకటి ఉంటుంది, అదేంటి NIT ఇంకా IITలు ఉన్నాయి కదా, IITల తర్వాత NIT రావాలి కదా అని. అలా కాదు, వీళ్ళు ఒక టీం వెళ్ళి క్లియర్గా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. సో ఇక్కడ ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినా స్ట్రెంత్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు ర్యాంకింగ్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ NIT తిరుచిరాపల్లి ఉంది, ఇది తమిళనాడులో. నెక్స్ట్ IIT వారణాసి, BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇంతకుముందుకు యూనివర్సిటీ దాన్ని IITగా మార్చారు. సో ఇది నెక్స్ట్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిట్స్ పిలాని. సింపుల్గా బిట్స్ పిలాని ర్యాంక్ ఎంత, 11th ర్యాంక్ ఉంది బిట్స్ పిలాని. చాలా బాగుంటుంది. మనీ కొంచెం ఎక్స్పెండిచర్ అవుతుంది, కానీ ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి బిట్స్ పిలాని. దీని గురించి నోటిఫికేషన్ గురించి నేను వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ IIT ఇండోర్ 12th ర్యాంక్. నెక్స్ట్ NIT రూర్కెలా 13th ర్యాంక్. SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 14th ర్యాంక్. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, అదేంటి సార్ చాలా NITలు ఉన్నాయి, చాలా IITలు ఉన్నాయి, ఇంకా వాటన్నిటిని వదిలిపెట్టి డీమ్డ్ యూనివర్సిటీకి ర్యాంక్ ఎలా ఇచ్చారు అంటే ఇదే అనమాట. యాక్చువల్గా వీళ్ళు SRM, విట్, ఇది SRM బ్రాంచ్లు ఉంటాయి. ఇది ఎక్కడ అంటే చెన్నై అనమాట. నెక్స్ట్ వెల్లూరు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్విప్మెంట్స్ బాగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే స్టూడెంట్ నుండి చాలా డబ్బులు ఫీజెస్ లాగా తీసుకుంటారు కదా. సో ఎక్విప్మెంట్, ఫీజెస్ బట్టి ర్యాంకింగ్ ఇవ్వరు. ఫెసిలిటీస్, ప్లేస్మెంట్స్, స్ట్రెంగ్త్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్ ఇస్తారు. సో అందుకని ఇది ఆక్యుపై చేసింది. సో అంటే ఈ ప్లేస్ మనకు డౌట్ వస్తుంది యాక్చువల్గా SRM ముందుకు ఎలా వెళ్తుంది అని చెప్పేసి, కానీ ఇవన్నీ మారుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ SRM ఉంది, SRM ఎంత 14th. నెక్స్ట్ IIT ధన్బాద్ 15 ఉంది. నెక్స్ట్ విట్
తమిళనాడు 16 ఉంది. నెక్స్ట్ ఎన్ఐటి కర్ణాటక సూరత్కల్, ఎన్ఐటి సూరత్కల్ 17 ఉంది. నెక్స్ట్ జాద్వాపూర్ యూనివర్సిటీ కోల్కతాలో 18 ఉంది. అండ్ నెక్స్ట్ ఐఐటి పాట్నా 19, నెక్స్ట్ అన్నా యూనివర్సిటీ 20, నెక్స్ట్ ఎన్ఐటి క్యాలికట్ 21, నెక్స్ట్ శిక్షా అనుసంధాన్ ఉంది కదా, ఇది 22, ఇది భువనేశ్వర్లో ఉంది. నెక్స్ట్ అమృత విశ్వ విద్యాపీఠం ఇది వచ్చేసి 23. నెక్స్ట్ జమాయి మిలా ఇస్లామియా వచ్చేసి 24, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ 25, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి 26, ఐఐటి జోధ్పూర్ 27, ఎన్ఐటి వరంగల్ 28 ఉంది. ఎన్ఐటి వరంగల్ అనేది 28 ప్లేస్లు ఉంది. కానీ సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు ఎస్ఆర్ఎం వస్తుంది, ఎన్ఐటి వరంగల్ వస్తుంది, ఏది వెళ్ళాలంటే మన అందరం తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎన్ఐటి వరంగలే తీసుకుంటారు, అందులో డౌట్ లేదు. చెప్తున్నాను కదా మళ్ళీ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కొన్ని క్యాలిక్యులేషన్స్ ద్వారా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇచ్చారు, కానీ మనకు బ్రాండ్, సో నేను కొంత తక్కువ ఫీజు తోటి నేను ఎన్ఐటి వరంగల్లే తీసుకుంటా అంటే అది కరెక్ట్ డెసిషనే, నో డౌట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఎన్ఐటి వరంగల్ ఇది. నెక్స్ట్ తపార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది డీమ్డ్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంది 29, ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ వచ్చేసి 30, అండ్ చండీగఢ్ యూనివర్సిటీ వచ్చేసి 31, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ వచ్చేసి 32, నెక్స్ట్ కాళసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 33, నెక్స్ట్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 34, అండ్ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ యూనివర్సిటీ కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇది 35, అండ్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ వచ్చేసి 36, నెక్స్ట్ అమిటీ యూనివర్సిటీ వచ్చేసి 37, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ IIIT, ఇక్కడ చూడండి IIIT హైదరాబాద్ 38 ఉంది, IIIT హైదరాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ వచ్చేసి 39, నెక్స్ట్ షణ్ముఖ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ వచ్చేసి 40, ఇది తమిళనాడు ఉంది, క్లియర్ ఇక్కడ ఉన్నాయి చూడండి స్టేట్స్ కూడా 40, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వచ్చేసి 41, నెక్స్ట్ మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి 42, యూపీఈఎస్ వచ్చేసి 43, అండ్ విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ వచ్చేసి 44, అండ్ సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ వచ్చేసి 45, సింబాయిసిస్ ఇంటర్నేషనల్ వచ్చేసి 46, శ్రీ శివసుబ్రహ్మణ్య నాదర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి 47, నెక్స్ట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 48, అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ వచ్చేసి 49, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ వచ్చేసి 50. ఇలా ఉన్నాయన్నమాట. మీకు ఇంకా మొత్తం 100, 200, 300 కూడా వస్తుంది. సో నేను ఒక 50 కాలేజెస్ ఇక్కడ చెప్పానమాట. ఇంకా మీకు ఇంకేమన్నా ఇందులో డౌట్ ఉంటే సరే ఈ కాలేజ్ బెటర్, ఆ కాలేజ్ దీనికన్నా అది బెటర్ కదా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ దేని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎన్ఐటి తిరుచురాలపల్లి బెటరా, తర్వాత ఇది ఎన్ఐటి వరంగల్ బెటరా, మీకు తెలిసిన వాటిలోనే కొంత కన్ఫ్యూజన్ క్లియర్ అయిందని అనుకుంటున్నాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇవి టాప్ కాలేజెస్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బట్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఇది మారుతూ ఉంటుంది, కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఐఐటి నీట్ వెబ్సైట్ అండ్ ఫౌండేషన్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అండ్ అకాడమిక్స్ రిలేటెడ్ ఏదైనా సరే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ మెంటర్షిపే ఉంటుంది, ఎటువంటి మనీ ఉండదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యేలా చెప్పడమే మన టార్గెట్. ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అన్ని ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ రాయండి మై డియర్ స్టూడెంట్స్. తర్వాత అన్ని సీట్స్ వచ్చిన తర్వాత మీకు కావాల్సింది ఎన్నుకొని అందులో బీటెక్ జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.